ॐ द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 43, 44 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం. ఇందులో మనకి గురువు ఉపదేశం గురించి చెప్పబడుతుందన్నమాట. దాన్ని మొదలు పెట్టుకుందాం మనం. 43వ శ్లోకం. తథా వదంతం శరణాగతం స్వం సంసారదావానలతాపతప్తం నిరీక్షకారుణ్యరసాద్రదృష్ట్యా దద్యాదభీతిం సహసా మహాత్మా. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని వినేద్దాం మనం. మహాత్మా మహాత్ముడైన ఆ గురువు తథా ఆ విధంగా వదంతం పలుకుచున్నట్టి స్వం తనను శరణాగతం శరణుజొచ్చినట్టియు సంసారదావానలతాపతప్తం సంసారదావాగ్ని యొక్క తాపము చేత తపించబడిన ఆ శిష్యుణ్ణి కారుణ్య రసార్ధ దృష్ట్యా కారుణ్యరసముతో ఆర్ద్రమైన దృష్టితోటి నిరీక్ష్య చూసి సహసా వెంటనే అభీతిం అంటే అభయమును దద్యాత్ ఇయ్యవలెను అంటూ ప్రతిపదార్థం. తాత్పర్యం ఏంటంటే, ఈ విధంగా ప్రార్థిస్తూ తనను శరణు వేడినటువంటి సంసార దావానలంలో సంతప్తుడైనటువంటి శిష్యుణ్ణి కరుణాతరంగితమైన దృష్టితోటి చూసి ఆ గురువు అభయప్రదానం చెయ్యాలి. అంటే గురువు యొక్క కర్తవ్యం ఏమిటి అన్నది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు దీన్ని మరింత వివరణగా మనం చూద్దాం. తథా వదంతం అన్నారు కంటే అలా ప్రార్థిస్తూ మాట్లాడుతూ ఉన్న తనను శరణుచొచ్చిన వాడిని, ఎలాంటివాడు అతను సంసారం అనే అరణ్యాగ్నితోటి కాలిపోతున్నటువంటి వాడిని చూసి ఈ గురువు కరుణారస దృష్టితోటి భయరహిత తత్వాన్ని ప్రసాదిస్తున్నాడనమాట. వెంటనే అది కూడాను అంటే అభయాన్ని ఆయన ఇస్తున్నారన్నమాట. శిష్యుడి పరిస్థితి ఎలా ఉంది? అయోమయం, భయం, అసహాయం. దాంతో అతను శరణాగతి చేయడానికి వస్తాడు. అతను వాదించలేడు, తర్కించలేడు, స్వయం కల్పనతోటి నిలబడలేకపోతున్నాడు. అతను పూర్తిగా లొంగిపోయాడు. అప్పుడు ఈ గురువైన మహాత్ముడు ఏం చేయాలంటే, ముందుగా ఉపన్యాసం కాదు, ముందుగా శాస్త్ర చర్చ కూడా కాదు, అక్కడ కారుణ్య దృష్టి. ఆ దృష్టి మన హృదయంలోని భయాన్ని కరిగించేస్తుందన్నమాట. భయం ఉన్న చోట ఎప్పుడు జ్ఞానం నిలవదు కదా. అందుకే మొదట అభయం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడిని యుద్ధభూమిలో చూసినప్పుడు శిష్యస్తే అహం షాధి మాం త్వాం ప్రపన్నం అన్నారు కదా. కృష్ణుడు వెంటనే ధైర్యాన్ని ఇస్తాడు. మా శుచః, శోకించద్దు నువ్వు అని
అతను చెప్తున్నాడు కదా, అదే అభయం ఇవ్వడం అనమాట. నువ్వేం శోకించక్కర్లేదు ఇక్కడ, నేనున్నాను కదా నీ వెంట అంటూ ధైర్యాన్ని ఇవ్వడం అనమాట. ద్వైతాత్ వై భయం భవతి, ద్వైత భావం వల్లే భయం వస్తుందంటుంది ఉపనిషత్తు. గురువు ఆత్మజ్ఞానం బోధించి భయాన్ని తొలగిస్తాడు. వ్యుధ్యతే హృదయ గ్రంథి, ఆ జ్ఞానం వల్లే మనకి హృదయంలో ఈ చిక్కుముళ్ళన్నీ కూడాను విప్పబడిపోతాయి, అభయం వచ్చేస్తుంది. మనకి ఆందోళన, మానసిక ఒత్తిడి, అస్తిత్వ భయం, అందరం ఇలాగే కాలిపోతున్న వాళ్ళం. ముందుగా అహంకారాన్ని మనం వదిలేసుకోవాలని చెప్తోంది, సరి అయిన మార్గదర్శిని చేరాలి అని చెప్తోంది, శరణాగతి భావాన్ని కలిగి ఉండాలి అని చెప్తోంది. అలాగా ఒక గురువు దగ్గరికి వెళ్ళిన వ్యక్తితోటి ఆ గురువు ముందు ఏ రకమైన లెక్చర్ ఇవ్వకుండా ప్రేమతోటి వాళ్ళని దయతోటి చూసి విమర్శించకుండా వాళ్ళు చెప్పింది వినాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది కారుణ్య దృష్టి సాధన అన్నమాట. భయం తొలగిన చోటే బ్రహ్మజ్ఞానం వికసిస్తుంది అంటూ ఈ గురువు ఆ రకమైన కారుణ్య రసార్ద్ర దృష్టిని కలిగి ఉంటాడు అంటూ చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం రెండో శ్లోకాన్ని కూడా చెప్పేసుకుందాం. విద్వాన్ స తస్మా ఉపసత్తి మీయుషే ముముక్షవే సాధు యథోక్తకారిణే ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ తత్వోపదేశం కృపయైవ కుర్యాత్. ఇప్పుడు దీని ప్రతిపదార్థం విందాం మనం. సహ ఆ విద్వాంసుడైన గురువు, ఉపసత్తి మీయూషే తనను సమీపించినట్టియు, ముముక్షవే మోక్ష ఇచ్చ కలిగినట్టి, సాధు బాగుగా, యథోక్త కారిణే చెప్పిన ప్రకారము శాస్త్రోక్త కర్మాధికమును చేయినటువంటి, ప్రశాంత చిత్తాయ శాంతమైన చిత్తము కలిగి ఉన్నట్టి, సమాన్వితాయ సమముతో కూడిన, తస్మై ఆ శిష్యుడికి కృపయా దయతో తత్వోపదేశాన్ని కుర్యాతేవ తప్పక చెయ్యాలి అంటూ చెప్తున్నారనమాట. భావార్థం ఏంటి ఇక్కడ మనకి? ఈ విద్వాంసుడు ఎవరైతే ఉన్నారో అతను అలా తన సన్నిధికి వచ్చిన వేడుకుంటున్నటువంటి ఆ ముముక్షువు ఎవరైతే ఉన్నారో, చెప్పినట్లుగా అతను నడుచుకుంటున్నాడు శిష్యరికం చేసి, శాంతచిత్తుడైనటువంటి శమదమము కలిగి ఉన్నటువంటి వాడై చెప్పాలి అంటున్నారనమాట. ఎవరైతే ముక్తికై వెంపర్లాడుతూ వచ్చి శరణుచొచ్చాడో, శాస్త్ర విషయాలు గ్రహించడానికి యోగ్యుడయ్యాడో, సాధువు శాంతచిత్తుడు బాహ్యాభ్యంతర నిగ్రహం కలవాడో, అలాంటి వానికి మిక్కిలి దయతోటి ఈ సద్గురువు సత్యబోధ చెయ్యక తప్పదు. ఈ అన్ని యోగ్యతలు ఉన్నవాడే వేదాంత బోధకు అర్హుడు అంటున్నారు ఇక్కడ. గురువు అలాంటి వాడిని ఎన్నిక చేసుకుంటాడు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. విద్వాన్ అంటే మనం జ్ఞాని, తత్వజ్ఞుడు అని చెప్పుకున్నాం కదా. ఈ జ్ఞాని ఎవరికి ఉపదేశం చేయాలంటే మోక్షాన్ని నిజంగా కోరుకునేవాడు, శాస్త్రం చెప్పిన విధంగానే జీవించేవాడు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని సమాధి షట్క సంపత్తిని కలిగినటువంటి వాడు వచ్చి నాకు ఆత్మవిద్యను బోధించండి అయ్యా అని అడిగినప్పుడు, నమ్రతతో అడిగినప్పుడు కరుణతోటి ఈ తత్వోపదేశాన్ని చెయ్యాలి అంటున్నారు. ఆత్మజ్ఞానం అందరికీ కాదు, ఆసక్తి ఉన్నవారికి కాదు, వివాదించేవారికి అసలే కాదు, ముముక్షుడికి అంటే మోక్షం తప్ప ఇంకేమీ కోరని వాడికే ఇవ్వాలి. నాకు శాంతి కావాలి కాదు, నాకు విజయం కావాలి అని కాదు, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని దహించుకుపోయే ఆత్మదాహంతో వచ్చిన శిష్యుడికే ఈ ఉపదేశం చెయ్యాలి అంటున్నారు ఇక్కడ. ముముక్షత్వం అంటే బంధానికి విసుగొచ్చేసి విముక్తి కోరడం. యథోక్త కారిణే అన్నారు కదా, అంటే శాస్త్రం చెప్పిన మార్గంలో నడవడం, గురువు చెప్పిందే చేసినవాడనమాట. ప్రశాంత చిత్తం, అశాంత మనస్సుకు తత్వం ఇప్పటికీ అర్థం కాదనమాట, అందుకే అది ప్రశాంతంగా ఉండాలి అని చెప్తున్నారు. శమ అన్వితం మనస్సు యొక్క నియంత్రణ కలిగి ఉన్నవాడికి. అశాంతస్య కుతః సుఖం అన్నారు, అశాంత మనస్సుకు జ్ఞానమే లేదన్నారు భగవద్గీతలో. పరీక్షా లోకాన్ గురుమేవాభిగచ్చేత్ అంటూ జీవితం పరిశీలించి మోక్షదాహంతో మనం గురువుని చేరాలని చెప్పుకున్నాం కదా, అతనే ముముక్షుడు అవుతాడు అంటూ చెప్పడం జరిగింది మనకి.
సుఖమహర్షి జన్మ నుంచే విరక్తి కలిగినటువంటి వాడనమాట వీటన్నిటి మీద. అందుకే అతను తత్వబోధకి అర్హుడయ్యాడు. జ్ఞానం వినడానికి సిద్ధంగా ఉన్నవారు చాలామంది, కానీ జీవనంలో ఆచరించేవారు మన దగ్గర తక్కువగా కనబడుతుంటారు. నేను నిజంగా ముముక్షుణ్ణా కాదా అన్న ప్రశ్న మనకి మనం వేసుకోవాల్సిందే. కేవలం జ్ఞానాన్ని వినడానికి మాత్రమే ఆసక్తి ఉన్నవాడినా నేను అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆత్మజ్ఞానం కోసం మనకి వినయము, నియమము, మనోనిగ్రహము అన్నిటికీ మించింది గురుభక్తి అవసరము. అప్పుడే మనకి ఆత్మజ్ఞానం అబ్బుతుంది. మహాత్ములు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు మనకి విద్య నేర్పడానికి. కానీ మన ప్రశ్న ఏంటి? మనం సిద్ధమా కాదా అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గురువు మన యొక్క అజ్ఞానాన్ని ఏ విధంగా తొలగిస్తారంటే, ముందుగా మన యొక్క అహంకారం నుండి మనని దూరం చేసేస్తారు. ఆ అహంకారం అనేది అనేక కారణాల వల్ల వస్తుంటుంది మనకి. కొంతమందికి తమ పవర్, తమ వెల్త్, ధనం, కొంతమందికి తమ యొక్క పాండిత్యాన్ని చూసి, ఇలా రకరకాల అహంకారాలతోటి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాం. రావణాసుడిలాగా మనకి పతనం కూడా అలాగే జరుగుతుంటుంది. ఈ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తికి అసూయ కూడా ఎక్కువైతే అందరూ దూరం అయిపోతారు, ఆనందం కూడా ఆవిరైపోతుంది. అలా కాకుండా మొదట్లోనే మనం సద్గురువుని ఆశ్రయించినట్లయితే ఈశ్వర స్థానమైన ఈ మనస్సు శుభ్రం చేయబడుతుందన్నమాట. అప్పుడు ఆ ప్రతిష్ఠించిన భగవంతుడి అనుగ్రహం కలగజేసేలాగా చేస్తాడు గురువు. ఇలాంటి గురువు శిష్యుడికి లభించినట్టయితే ఆ శిష్యుల్లోని చెడుని తొలగించి ఓర్పును ప్రసాదించి భగవదానుగ్రహం లభించేలాగా చేస్తాడు. మనకందరికీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ. స్థూల శరీరం కంటే, ఇంద్రియాల కంటే, మనస్సు, బుద్ధి కంటే కూడా శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మ తప్ప మిగిలినవన్నీ కూడా మాయకు లోబడే ఉంటాయి. ఎవరైతే ఈ ఆత్మస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుంటారో వారు తమ ధర్మాన్ని ఆచరిస్తూ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరిస్తారు. ఈ విషయం మనకి గురువు ద్వారా మాత్రమే తెలియబడుతుందన్నమాట. బ్రహ్మతత్వ విచారణయే ఆధ్యాత్మిక సాధన. అదే ఉపనిషత్తుల యొక్క సారం. అసలు భగవంతుడంటే ఎవరు, సాధన అంటే ఏమిటి, వీటి గురించి వివరంగా చెప్పగలిగేవాడే గురువు. భగవంతుడు అంటే సచ్చిత్ ఆనందం అంటాం కదా మనం, అంటే సచ్చిత్ ఆనందం అనమాట. పంచభూతాలకు ఆధారభూతుడు ఆయనే. అలాంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మనకి గురు కటాక్షం కావాల్సిందే. జరణమన్నాలు, ఈ సుఖదుఖాలు ఇవన్నీ కూడాను అబద్ధం అని మనందరికీ తెలుస్తూనే ఉంటుంది. కానీ దాని నుంచి మనం బయటపడలేకపోతాం. ఈ ముక్తి కావాలి అంటే, ఆ బంధనాల నుంచి బయటపడాలి అంటే గనక మనకి సరి అయిన గురువు దాన్ని విడమర్చి చెప్పి మన్ని ఆ వైపుకి మళ్ళేలాగా, ఇంద్రియాలని అదుపు పెట్టుకునేలాగా, మనస్సు అలజడికి లోనవ్వకుండా ఉండేలాగా మనకి ఆత్మవిద్యను బోధిస్తారనమాట. ఈ రకంగా గురువు ఆ శిష్యుడితోటి ఏ రకంగా వ్యవహరించాలి, ఏ సమయంలో అతనికి ఆత్మబోధ చేయాలి అన్నది మనకి కంటిన్యూ చేస్తారు మిగతా శ్లోకాల్లో కూడాను. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు స్వస్తి. ఈ గురువాక్యాల్ని మననం చేసుకుందాం మనం. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.